హాయ్ ఎవ్రీవన్. నేను మీ అజయ్ అమ్మాయి. ఈరోజు మా బుడ్డోడి పుట్టినరోజు. ముందుగా అయితే మేము మార్నింగే గుడికి తీసుకొచ్చేసాము. ఈలోగా అక్కడ ఒక క్యాట్ కనిపించేటప్పటికి నాకు అది కావాలి, మనం ఇంటికి తీసుకెళ్ళి పెంచుకుందాము అని చెప్పి చాలా గొడవ చేశాడు. క్యాట్ సంగతి తర్వాత ముందైతే నువ్వు దండం పెట్టుకో అని చెప్పేసని దండం పెట్టుకోమన్నాను. స్పీడ్‌గా దండం పెట్టుకుంటే ఈవినింగ్ కేక్ కటింగ్ ఉంటుందని చెప్పాను. గబగబా దండం పెట్టుకున్నాడు. సో, ఈవినింగ్ కేక్ కటింగ్‌కి ముందు కొన్ని ఫోటోస్ తీద్దాము, కోఆపరేట్ చేయమంటే నేను చెప్పింది కాకుండా తనకి నచ్చింది చేశాడు. సో, అలాగయింది. ఈవినింగ్ పార్టీ టైమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈలోగా పిల్లలందరూ వచ్చేసారు. కానీ కేక్ కొంచెం లేట్ అయ్యింది. సో, ఈలోగా పిల్లలందరూ ఎవరికి వాళ్ళు బెలూన్స్ తీసుకొనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పెద్దవాళ్ళు గానీ, పిల్లలు గానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో, ఈలోగా వాళ్ళందరిని ఒక దగ్గర కూర్చోపెడదాం కదా అనని నేను టీవీలో 'మాషా అండ్ బేర్' పెట్టాను. వాళ్ళేమో మేమెందుకు చూస్తాం, కావాలంటే మీరే చూడండనని ఎవరి మట్టుకు వాళ్ళు పిల్లలందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఆట అయితే ఆడుకుంటున్నారు. సో, కేక్ కటింగ్ అయితే టైం అయింది. కేకొచ్చేసింది. కేక్ కటింగ్ చేసేసాము. చేసేసిన నెక్స్ట్ మేమింకా జస్ట్ కొంచెము డాన్స్ అందరూ చేశారు బాగాన. పిల్లలు అది చాలా యాక్టివ్‌గా చేశారు. అలాగే పిల్లలు, పెద్దలు కూడాను చాలా యాక్టివ్‌గా డాన్స్ చేశారు అందరూ కూడాను. ఈలోగా మా బాబుని డాన్స్ చేయమనైతే అడుగుతున్నాము. అడుగుతుంటే నేనేంటి డాన్స్ ఏంటి అని ఒక లుక్ అయితే మాత్రం ఇచ్చాడు. అది అయిపోయిన తర్వాత 'కోయిలా కోయిలా' ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న 'కోయిలా కోయిలా' సాంగ్‌కి డాన్స్ చేస్తున్నారు ఈ పిల్లలిద్దరూన. మా కమ్యూనిటీలోని ఏ సెలబ్రేషన్స్ అయినా కూడా పిల్లలిద్దరూ కూడా చాలా యాక్టివ్‌గా డాన్స్ చేస్తారు ముందుండి. నిజంగా అలాగా చేయడం కూడా ఒక ఆర్ట్. అందరూ అలా చేయలేరు. ఒక్కొక్కళ్ళకి నర్వస్ ఫీలింగ్‌తోని చేయలేరు. ఒకళ్ళకేమో డాన్స్ రాక చేయలేరు. సో